శాసనసభలైనా మండలిలైనా ఏడైనా గాని ఏ పాయింట్ అయినా గాని ఏడ వెనకపోకుండా హ్యాండ్ పార్టీ లీడర్లకి ఎప్పటికప్పుడు ఇచ్చి పడేస్తూనే ఉన్నారు. అట్లనే రైతుల రందుల్ని పట్టించుకుంటలేదు ఈ సర్కార్ అని గరమైతుంటా మండలిలో మాట్లాడింది కార్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. పవర్లోకి వచ్చిన ఫస్ట్ సంధి ఏ తారీఖు నాడు ఏ దేవుని కాడ ఒట్టేసి రుణమాఫీ చేస్తా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని చెప్పుకొచ్చిండు అని వరుస పెట్టుకుంటా చెప్పుకొచ్చింది ఇట్లా. అధ్యక్ష, ఏడుపాయల దుర్గమ్మ దగ్గర ఏప్రిల్ 20, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి దగ్గర ఏప్రిల్ 21 నాడు, బాసర సరస్వతమ్మ దగ్గర ఏప్రిల్ 22, జోగులాంబ అమ్మవారి దగ్గర ఏప్రిల్ 23, రామప్ప రుద్రేశ్వర స్వామి దగ్గర ఏప్రిల్ 24, ఆర్మూర్ సిద్ధులగుట్ట దగ్గర మే 9వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బంద్ వేస్తామని చెప్పి వేయకుండా ఎగ్గొట్టినందుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా గ్రీన్ కండువాలు వేసుకొని సభకు వచ్చినాం సార్. అది మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం సార్. ఓ గాల ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ఇంటే గిట్లా ఓహో అధికారంలోకి వచ్చిన ఏడాదిలా ఇన్ని గుళ్ళు తిరిగి ఇన్ని ఓట్లేసిన్నా అని పార్చాన్ అవుతాడు కావచ్చు అనుకుంటా మాట్లాడుకోవట్టిర్రు కవిత చదివిన లిస్టు చూసినోళ్ళు. మరి పబ్లిక్ మీద భయం లేకున్నా గానీ దేవుని మీద భయం భక్తితోనన్నా అన్నదాతలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మంచిగుండు. ఏమంటారు?